ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించక మునుపు చిన్ని మాట ప్రార్థన చేసి వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. దయచేసి తల్ల వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. భయంకరమైన బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రభువు వారి మీద కనికరపడి వారిని రక్షించి ఒక శ్రేష్టకరమైన కనాను అనే ప్రదేశానికి నడిపించాలని ఉద్దేశించి వారి కొరకు ఒక రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ ప్రణాళికలో ముగ్గురు ప్రధానమైన పాత్రను పోషించారు. నెంబర్ 1 దైవజనుడైన మోషే, నెంబర్ 2 గొర్రెపిల్ల, నెంబర్ 3 ప్రధాన యాజకుడైన అహరోను. దైవజనుడైన మోషేను గూర్చి మనం ముందు భాగంలో ధ్యానించాం. మోషే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడని, అలాగనే గొర్రెపిల్లను గూర్చి కూడా మనం ధ్యానించాం. గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా ఇశ్రాయేలీలు మరణం నుంచి తప్పించబడ్డట్లుగా, కనాను వైపు నడిపించబడ్డట్టుగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కల్వరి శిలువ రక్తం ద్వారా ప్రతి మనిషి పరమ కనానుకు తన యాత్రను ప్రారంభించగలుగుతున్నాడు అని మనము నేర్చుకున్నాం. కనుక మోషే ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంది. ఇక మూడవది మనం ధ్యానించాల్సిన అంశం ప్రధాన యాజకుడైన అహరోను. అహరోనును గూర్చి మనం ఆలోచిస్తే, అహరోను స్వయాన మోషేకు సహోదరుడు. ఈ విషయం నిర్గమాకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. సహోదరుడు మాత్రమే కాదు కానీ మోషే కంటే 3 సంవత్సరములు పెద్దవాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ విషయం మనకు కనబడుతూ ఉంది. అహరోను పాత్ర ఏంటి ఈ ఇశ్రాయేలీయుల విమోచన కార్యములో అని మనం ఆలోచిస్తే, ప్రధాన యాజకుడిగా దేవుడు అతన్ని అభిషేకించాడు, అతన్ని తీర్చిదిద్దాడు. ప్రధాన యాజకుని యొక్క పనులేంటి అని మనం ఆలోచిస్తే, ప్రధాన యాజకుడు ముఖ్యంగా 2 పనులు చేసేవాడు. నెంబర్ 1 ఊరీము తుమ్మీము అను వాటి ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. ఆ రోజుల్లో దేవుడు దర్శనమిచ్చి చాలాసార్లు మాట్లాడేవాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక విషయం అర్థం కానప్పుడు, మనకి తెలియనప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు ప్రధాన యాజకుడు ఊరిము తుమ్మిము అనే వాటిని ఉపయోగించి దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. అంటే దేవుడు ఆ ఊరిము తుమ్మిము ద్వారా దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియచేసేవాడు. ఈ ఊరిము తుమ్మిము పట్టుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం ద్వారా, ప్రభువా నీ చిత్తం ఏంటో చెప్పు అని ప్రజల విషయాన్ని ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళేవాడు. ఆ ఊరిము తుమ్మిము ద్వారా వచ్చిన జవాబు ద్వారా ప్రజల దగ్గరకు వచ్చి ఇది ప్రభు యొక్క ఉద్దేశం అని చెప్పేవాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ప్రజలకు దేవునికి మధ్య అతడు మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రజల విషయాలు ప్రభువుకి చేరవేయాలి, ప్రభువు చిత్తాన్ని ప్రజలకు తెలియచేయాలి. ఎప్పటి నుంచో అహరోనుకు అలవాటు. ఎలా అంటే, మీరు నిర్గమాకాండం 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటే,
అతడు మోషేకి ఫరోకి మధ్యవర్తిగా ఉన్నాడు. మోషేకి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇక మనం చూస్తూ ఉంటే తర్వాత దినాల్లో అతడు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా మారాడు. ఈ మధ్యవర్తిత్వం అనేది ఓ శ్రేష్టకరమైన విషయం, ఒక దీవెనకరమైన విషయం. ఇది యాజకునిలో ఉన్న ఒక గొప్ప విషయం. అతడు ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మధ్యవర్తిగానే వ్యవహరించాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెబుతాడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని చెప్పాడు. ఇశ్రాయేలుకి దేవునికి మధ్య అహరోను మధ్యవర్తిగా ఉంటే, సకల జనులకు దేవునికి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకనే ఆయన్ని ప్రధాన యాజకుడు అని కూడా అన్నారు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చెబితే హెబ్రీ గ్రంథకర్త ఇలా చెబుతాడు, షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, మనం గమనిస్తే దేవుని యాజకుడైన మెల్కీసెదకు క్రమము చొప్పున అతడు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితకాలమునకు ఆది లేనివాడు, జీవమునకు అంతము లేనివాడు. ఈయన దేవుని కుమారుడు, ఈయన మన ప్రధాన యాజకుడు, ఈయన మన మధ్యవర్తి. అలనాడు ఇశ్రాయేలీలకు దేవునికి అహరోను ఎలాగ మధ్యవర్తి ప్రధాన యాజకుడో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా మనకి మధ్యవర్తి, మన ప్రధాన యాజకుడు. కనుక ప్రధాన యాజకుడైన అహరోను యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉన్నాడు. అందుకనే మనం యేసుక్రీస్తు ద్వారా ప్రతిదీ కూడా ప్రభు దగ్గరికి మనం తీసుకుని వెళ్ళగలుగుతున్నాం. దేవుడికి మనకి చక్కని సంధి కుదర్చడానికి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిత్వం వహించాడు. కనుక మిత్రులారా, మనం గమనించాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అహరోను కూడా యేసుక్రీస్తు ప్రభువునే సూచిస్తూ ఉన్నాడు. కనుక మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువుని ప్రసన్నం చేసుకుందాం, ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం, ప్రభు ద్వారా గొప్ప దీవెన పొందుకుందాం. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మీ వాక్యం ద్వారా మేము అనుదినము వెలిగించబడ్డానికి సహాయం చేయండి, తోడై ఉండమని యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం సదాకాలం మనకు తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. May God bless you. Thank you.